ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 మ్యాథ్ సెకండ్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టాపిక్ అండి. ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన వీడియో. సో ఇక్కడ మొత్తం మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 క్వశ్చన్స్ని తక్కువ టైంలో చేయడం ఎలా అనేది ఒక క్వశ్చన్ అండి. ఎట్ ద సేమ్ టైం ఈ 25 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో రాసే 25 క్వశ్చన్స్ని పోలి ఉంటాయా లేవా అనేది సెకండ్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మేము ఈ వీడియోస్ నుంచి యాక్చువల్గా ఈ వీడియోస్ ఎందుకు చేయడం జరిగిందంటే మన ఆన్లైన్ ఎగ్జామ్కి ఎక్స్ప్లెనేషన్ రూపం అండి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయగలుగుతారు. ఆ ఎగ్జామ్ రాయడంతో పాటు ఈ వీడియో చూడడం ద్వారా క్వశ్చన్స్కి తక్కువ టైంలో ఏ విధంగా చేయనో అనే ఆన్సర్ తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్స్ మనం తయారు చేసిన విధానం ఏ విధంగా ఉందంటే, లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన సిహెచ్ఎస్ఎల్ లాస్ట్ ఇయర్ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టారు. సో అప్పుడు కండక్ట్ చేసిన 75 టెస్ట్లను బేస్ చేసుకొని అందరూ అడిగిన క్వశ్చన్స్ని తరహాలోనే అదే స్థాయిలో ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ మీరు రాయడం ద్వారా 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని పోలిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి పేపర్ని కూడా 60 నిమిషాల లోపల ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. సో మీరు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ మాకు లింక్ ఉంది. ఆ లింక్ను క్లిక్ చేసి అయితే మీరు ఎగ్జామ్స్ రాయగలుగుతారు. సో టుడే టాపిక్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ మార్క్ టెస్ట్ నెంబర్ 2 అండి. ఈ టెస్ట్ 2లో ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివెన్ బిలో. సో ఇక్కడ ఒక డేటా ఇస్తున్నాడు. ఆ డేటాని కేర్ఫుల్గా చదివి దాని కింద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటున్నాడు. ABCD EFG and H are sitting around the circular table facing center. సో ఈ ఫస్ట్ సెంటెన్స్ చదివినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఇది కూడా సర్క్యులర్ అరేంజ్మెంట్ అనమాట. ఇది మనకు అర్థమైపోయింది. ఇక్కడ 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 8 మంది ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారని చెప్పేసి ఇస్తున్నాడు. వాళ్ళు ఏ విధంగా కూర్చున్నారు అనేది మనకి ఇచ్చే క్లూస్ని బట్టి డిపెండ్ అవుతుంది. క్లూస్ చూద్దాం ఒకసారి. H is fourth to the left of B and second to the right of F. సో మొత్తం చదవనవసరం లేదు. క్లూస్ ఫస్ట్ లైట్గా నోట్ చేసి పెట్టుకోవాలి. లైట్గా ఒక ఒక లుక్ వేసి పెడితే సరిపోతుంది. సో ఇక్కడ మనం డయాగ్రామ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మన డేటా ఎట్లా ఉంటుందంటే, ఈ డేటా మొత్తం చదివి వాటిని అండర్స్టాండ్ చేసుకొని అందులో కావాల్సిన పాయింట్స్ తోటి వాటి సిట్టింగ్ అరేంజ్మెంట్ని సెట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే 2 + 2 4 6 and 8 టోటల్ 8 మెంబర్స్ అండి. ఇక్కడ క్వశ్చన్లో ఫేసింగ్ టు సెంటర్ అని చెప్పించాడు. సో ఫేసింగ్ టు సెంటర్ అంటే ఒక కీ పాయింట్ ఇది కనుక ఇవ్వకపోతే మనం అపోజిట్ ఫేసింగ్ టు ది సెంటర్ అని కూడా తీసుకోవచ్చు. అప్పుడు మనకి డైరెక్షన్స్ మొత్తం మారిపోతాయి. సో ఫేసింగ్ టు సెంటర్ అంటే వాళ్ళందరూ కూడా ఒకవైపు అంటే సెంటర్ సైడ్ చూస్తున్నారు, దాని మీనింగ్. సో చూస్తున్నప్పుడు అంటే ఈ విధంగా చూస్తూ కూర్చోవడం వేరు, ఆపోజిట్లో కూర్చోవడం వేరు. సో ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఫేసింగ్స్ టు సెంటరా, అవుట్ సైడ్ ది సెంటరా. సో ఇక్కడ మనకి ఫేసింగ్స్ టు సెంటర్. ఫస్ట్ క్లో ఏమిచ్చాడు, H ఈజ్ ద ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ B. సో H అనే వ్యక్తి Bకి 4th లెఫ్ట్లో ఉన్నాడు. సపోజ్ B ఇక్కడ ఉంటే 4th లెఫ్ట్ అంటే 1 2 3 4 అంటే H ఇక్కడ ఉండడం దాని మీనింగ్. సో ఏ విధంగా వస్తుంది ఇది, 4th టు ది లెఫ్ట్ 4th టు ది రైట్. సో లెఫ్ట్ రైట్ 2 ఉంటాయండి మనకి. మొత్తం క్లూస్ అన్ని గమనించినప్పుడు లెఫ్ట్ రైట్ అనే టాపిక్స్ వస్తుంటాయి. సో లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్, లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ తీసుకోవాలి. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే అపోజిట్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాల్సి వస్తుంది. సో లెఫ్ట్ అని ఇచ్చినప్పుడు మనం క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి H అనే వ్యక్తి 4th టు ది లెఫ్ట్ ఆఫ్ B. సో క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ ఎలా ఉంటుంది, ఈ విధంగా తిరుగుతుంది. యాంటీ క్లాక్ అంటే రివర్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్లాక్ వైజ్లో మనకి 4th టు ది రైట్ ఆఫ్ లెఫ్ట్ ఆఫ్ B తీసేసుకున్నాం. అండ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ F. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు, H గురించి చెప్తున్నాడు. H అనే వ్యక్తి Bకి 4th లెఫ్ట్ మరియు సెకండ్ రైట్ టు F. సో సెకండ్ రైట్ టు F అంటే మనం ఇక్కడ F తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సెకండ్ రైట్ అవుతుంది. సో 1 2 అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్. ఈ క్లూస్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్, A ఈజ్ ద థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ C హూ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ F. సో ఏ అనే వ్యక్తి థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ C, హూ ఈజ్ అంటే C ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ F అంటే F పక్కన కూర్చోలేదు C అనే వ్యక్తి. సో ఇక్కడ కాదు C అనే వ్యక్తి ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు. సో తనకి 3 ప్లేసెస్ ఉన్నాయండి. సో ఈ 3 ప్లేస్లో తను ఎక్కడ కూర్చున్నాడు, సపోజ్ ఇక్కడ C కూర్చున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇక్కడ C కూర్చుంటే C తర్వాత థర్డ్ టు లెఫ్ట్ A కూర్చోవాలి. అంటే 1 2 3 ఇక్కడ A ఉండాలి. ఆల్రెడీ H ఉన్నాడు కాబట్టి ఇక్కడ C ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనం Cని తీసుకోవద్దు. సో అక్కడ మనకి C రావడానికి ఛాన్స్ లేదు.
గివెన్ బిలో హెచ్ అండ్ పి సారీ. సో ఇక్కడ మనకి సి రావడం ఛాన్స్ ఉంది. ఇక్కడ సి రావడం ఛాన్స్ లేకపోతే ఇక్కడ ఉన్నాడు అనుకుందామా. సో ఇక్కడ ఉంటే 1 2 3 ఇక్కడ ఛాన్స్ ఉంది. సపోజ్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. సో ఒకే కేసులో ఛాన్స్ ఉంది సి అనే వ్యక్తికి, అది కూడా మిడిల్లో మాత్రమే ఉంది. సో అప్పుడు మాత్రమే మనకి థర్డ్ టు లెఫ్ట్ ఏ తీసుకోవచ్చు మనకంటే థర్డ్ టు ఏ ఇస్ ద థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ సి. 1 2 3 అంటే ఇక్కడ ఏ ఉంటాడని దాని మీనింగ్ అనమాట. సో ఏ వ్యక్తి పొజిషన్ అక్కడ ఉంటే సి వ్యక్తి పొజిషన్ ఇక్కడ ఉంది. బట్ సి ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అంటే తన పక్కన కూర్చోడని చెప్పి మీనింగ్ అది కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ జీ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ ఈజ్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ అనే వ్యక్తికి రెండో లెఫ్ట్లో జీ ఉంటాడు. సో ఏ ఇక్కడ ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్. సో ముందుకు వెళ్ళిపోతాం. 1 2 ఇక్కడ జీ ఉన్నాడు. జీ ఈజ్ సెకండ్ లెఫ్ట్ టు ఏ. ఇప్పుడు రెండు పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు ఖాళీగా ఉన్నారండి డి ఈ. సో ఇక్కడ కండిషన్ ఏంటి, డి ఈజ్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఈ అంటే ఈకి రైట్ సైడ్లో డి ఉంటాడు. సో ఈ ఇక్కడ ఉంటే రైట్ సైడ్, ఇక్కడ డి ఉన్నాడు అనమాట. డి ఈజ్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఈ. సో ఇక్కడ ఫస్ట్ మనకి డాటా ఇంపార్టెంట్. డాటా ప్రకారం టేబుల్ అరేంజ్ చేస్తాం. ఇది 100% కరెక్ట్ అండి, ఎందుకంటే మనం తీసుకున్న క్లూస్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇది డాటా కరెక్ట్. ఇప్పుడు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నాడో వాటిని ఈ టేబుల్ తోటి చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ చేయడానికి టైం తీసుకుంటుంది, క్వశ్చన్స్కి ఎక్కువ టైం తీసుకోదు. ఫస్ట్ ఏమంటున్నాడు, హూ ఈజ్ ఇమిడియట్లీ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కు రైట్ సైడ్ ఎవరున్నారు. సో ఎఫ్ ఇక్కడ ఉంటే ఇమిడియట్లీ రైట్ ఎవరు ఉంటారు, ఏ ఉంటాడు. సో ఆన్సర్ అనేది బి. ఐ మీన్ ఇక్కడ ఆప్షన్ బి ఆన్సర్ ఏ అనమాట. సో ఆప్షన్ బి ఆన్సర్ ఏ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ హూ ఈజ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ. థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ. ఒక నిమిషం మళ్ళీ మన డయాగ్రామ్ గమనించినట్టయితే థర్డ్ టు లెఫ్ట్కి రావాలండి. థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ 1 2 3 థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ ఏ 1 2 3 అంటే మనకి ఇక్కడ ఎవరున్నారు, బి ఉంటాడు. సో ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి, బి తీసుకోవాలి. హూ ఈజ్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ అంటే బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద పేర్స్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ ఇమిడియట్లీ లెఫ్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్ అంటే సెకండ్ పర్సన్ లెఫ్ట్ నా ఫస్ట్ పర్సన్ ఎవరు కూర్చున్నారని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడేమో హెచ్ఈ అని ఇచ్చాడు, బిడి అని ఇచ్చాడు, సి అని ఇచ్చాడు, ఏఎఫ్ అని ఇచ్చాడు. సో హెచ్ లెఫ్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ లెఫ్ట్ ఉన్న ఫస్ట్ పర్సన్ కూర్చోవాలంటే సీక్వెన్స్ ఫాలో కావాలి. ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఈకి రైట్ సైడ్ ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ లేడు అంటే ఫస్ట్ ఆప్షన్ తప్పు. డీకి లెఫ్ట్ సైడ్ అంటే బి తర్వాత డి వస్తున్నాడు. ఈ సీక్వెన్స్ మ్యాచ్ అయిందండి. బి తర్వాత డి, బి తర్వాత డి ఉండడం జరిగింది. ఒకసారి సెకండ్ ఆప్షన్ ఏముందంటే మనకి బిడి అంటే బి తర్వాత డి ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఈ రెండు కూడా కాదండి. మనం ఆ డయాగ్రామ్ చూసుకుంటూ మనకు అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి వీడియో అక్కడ ఉంది కాబట్టి కష్టం అవుతుంది, కానీ బై డిఫాల్ట్ మనం పక్కనే చేసుకుంటాం కాబట్టి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ రిప్రజెంట్ ది ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ ఈ. ఈకి చుట్టుపక్కల ఎవరున్నారు, ఈకి చుట్టుపక్కల ఎవరున్నారు నైబర్స్. ఈ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వెంటనే చుట్టుపక్కల హెచ్ అండ్ సి ఉన్నారు. హెచ్ అండ్ సి ఆర్ సి అండ్ హెచ్. చూద్దాం ఒకసారి ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉందో. హెచ్ అండ్ సి ఆర్ సి అండ్ హెచ్. సో ఇక్కడ మనకి హెచ్ అండ్ సి అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. అగైన్ లాస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఇమిడియట్లీ రైట్ ఆఫ్ హెచ్. రైట్ సైడ్ ఆఫ్ హెచ్. హెచ్కి రైట్ సైడ్ ఎవరున్నారు. సో హెచ్ ఇక్కడ ఉంటే రైట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్లో మనకి ఎవరు వస్తున్నారు, ఈ వస్తాడు. లెఫ్ట్ సైడ్ ఏ వస్తాడు. సో హెచ్ అంటే ఈ తీసుకోవాలి. సో ఏ అంటే ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకి సర్క్యులర్ డేటా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ డయాగ్రామ్ ఇస్తాడు, డేటా ఇస్తాడు. ఆ డేటా ప్రకారం మన సీటింగ్స్ని పొజిషన్స్ని కరెక్ట్గా సెట్ చేసి పెట్టాలి. వన్స్ మనం పొజిషన్స్ కరెక్ట్ చేసామంటే తర్వాత ప్రాసెస్ ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మేబీ మనకి ఎస్ఎస్సీలో 4 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఇన్ ద సిరీస్ 2b 3c 4d 5e అండ్ డాష్. సో ఇక్కడ మనం గమనించండి, ప్రతి సిరీస్లో కూడా ఆల్ఫా న్యూమెరికల్ సిరీస్ అంటాం దీన్ని. నంబర్స్ ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం లెటర్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ నంబర్స్ 2 3 4 5 చూడగానే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది, 6 అవుతుంది. 2 3 4 5 తర్వాత 6 వస్తుంది. సో ఇక్కడ 6కి 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 ఛాన్స్లో ఏది కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో 2 ఛాన్స్లో మనం తీసుకోవాల్సింది సెకండ్ కేస్ అంటే BCDE. ఇక్కడ BCDE నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఎఫ్ వస్తుంది. BCDEF. సో 6F అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ ఈజ్ డాష్ హాస్పిటల్ టు పేషెంట్. సో ఇది అనాలజీ క్వశ్చన్ అండి. సో అనాలజీ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే రిలేషన్స్ మెయింటైన్ కావాలి. సో హాస్పిటల్కి పేషెంట్కి మధ్య రిలేషన్ స్కూల్కి ఎవరికి మధ్యలో ఉంటుంది. సో స్కూల్కి హాస్పిటల్కి పేషెంట్కి మధ్య రిలేషన్ ఏంటి, హాస్పిటల్కి పేషెంట్ వస్తుంటారు, స్కూల్కి స్టూడెంట్స్ వస్తుంటారు. సో హాస్పిటల్లో డాక్టర్ హెడ్, స్కూల్లో టీచర్ హెడ్. సో ఇక్కడ మనకి హాస్పిటల్లో రూమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా క్లాస్ రూమ్స్ ఉంటాయి. హాస్పిటల్కి ఒక బిల్డింగ్ అవసరం, ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ అవసరం. సో మనకి ఇచ్చిన ఇక్కడ క్వశ్చన్ ప్రకారం హాస్పిటల్కి ఎవరు వస్తారు, పేషెంట్స్ వస్తారు. స్కూల్కి ఎవరు వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 6:35 11:1.
సో 6కి 35కి మధ్య రిలేషన్ ఏంటి? సో 6 నుండి 35 వస్తుందని గమనించాలి. ఫస్ట్ 6 × 6 చేస్తే 36 వస్తుంది, -1 చేస్తే 35 వస్తుంది, వన్ ఆఫ్ ద కేస్. సో అదేవిధంగా 11 × 6 చేస్తే 66 వస్తుంది, -1 చేస్తే 65 వస్తుంది, అక్కడ అది లేదు. సో ఇప్పుడు మనం స్క్వేర్ నుంచి వద్దాం. 6² ఎంత? 36, -1 35, 11² 121, -1 120. సో ఇక్కడ మనకి 11² -1, 11² -1, ఇది ఎట్లా ఉంది? 6² -1. సో n² -1 అనే ఫార్ములా ప్రకారం ఈ క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇండివిజువల్గా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయండి, కాకపోతే ఎంత టైమ్ ఆఫ్ ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ చేసే టైంలో ఉంటాయి కాబట్టి ఈజీ రీజనింగ్ టాపిక్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ BYCX DWEV FUCGT వాట్ అని చెప్పి ఇస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే మనం ఫస్ట్ నంబర్స్ రాసుకోవాలి. ఈ విధంగా రాసుకోవాలంటే ABCDEFGHIJKLM వరకు రాయండి. మొత్తం మనకి 26 ఉంటాయి. అందులో 13 వన్ పార్ట్, 13 14 నుంచి సెకండ్ పార్ట్, ఇక్కడికి 13 లాస్ట్ అనమాట. నెక్స్ట్ 14 అంటే NOPQ రివర్స్ రాస్తున్నాం, RSTUVWXYZ ఇట్లా రాస్తున్నాం. ఇప్పుడు ఈ సిరీస్ని గమనిస్తే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ మనకి BYCX అని ఇచ్చాడు. సో BYCX. నెక్స్ట్ ఏమన్నాడు? DWEV అని ఇచ్చాడు. సో తర్వాత ఏమి ఇస్తున్నాడు? FUGT అని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమొస్తుంది? HXIR. సో HSIR అంటే ఆప్షన్ నెంబర్ D అనేది కరెక్ట్. సో రీజనింగ్లో ఎటువంటి టైప్ అంటే మన రిలేషన్ ఎట్లైనా ఇవ్వచ్చండి. సో మనం అతని వేలో ఆలోచించినప్పుడు మాత్రమే ఆన్సర్ రావడం జరుగుతుంది కాబట్టి మనకి థింకింగ్ పవర్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, హార్స్ జాకీ కార్ వాట్? సో హార్స్కి జాకీకి మధ్య సంబంధం ఏంటంటే హార్స్ని రైడ్ చేసేవారిని జాకీ అంటారు. సో కార్ని రైడ్ చేసేవారు ఎవరు? మెకానిక్ కాదు, స్టీరింగ్ కాదు, బ్రేక్ కాదు, చాఫర్ అని చెప్పి అంటాం. ఇక్కడ చాఫర్ అనే వ్యక్తి దేనికి సంబంధించిందంటే కార్ని రైడ్ చేసే వ్యక్తిని చాఫర్ అని చెప్పేసి అంటాం. సో కార్ని రైడ్ చేసే వ్యక్తికి మనం లైక్ డ్రైవర్ అన్నమాట. సో చాఫర్కి ఇంకో మీనింగ్ ఏంటి? డ్రైవర్. ఏ పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ టు డ్రైవ్ ఏ కార్ ఈజ్ కాల్డ్ యాజ్ చాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రడ్యూసింగ్ రీనా మౌనికా సెడ్ షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. హౌ ఈజ్ మౌనికా రిలేటెడ్ టు రీనా? సో ఒక రీనా అనే అమ్మాయిని చూపిస్తూ మౌనిక ఏమని చెప్పింది? సో చెప్పేది ఎవరు? మౌనిక చెప్తుంది. ఎవరిని చూపిస్తుంది? రీనాని చూపిస్తూ చెప్తుంది. రీనాని చూపిస్తూ మౌనిక ఏమంటుందంటే షీ ఈజ్ ఓన్లీ డాటర్. సో రీనా ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎక్స్ పర్సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. సో ఇక్కడ మనకి మౌనిక వల్ల ఫాదర్ ఓన్లీ డాటర్. ఇక్కడ క్లూ పాయింట్ ఇదేనండి, ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. అంటే మౌనిక వాళ్ళ ఫాదర్ వల్ల ఏకైక బిడ్డ అంటే మరి ఎవరు? మళ్ళీ మౌనికని వస్తుంది. మౌనికాస్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ విచ్ మీన్స్ మౌనిక ఇట్ సెల్ఫ్. సో మౌనిక వాళ్ళ ఫాదర్ వల్ల ఏకైక కూతురు మళ్ళీ మౌనికనే. సో ఈ మౌనికకు ఈమె డాటర్ అన్నమాట. సో మౌనిక రీనా డాటర్. సో ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ ద మౌనిక రిలేటెడ్ టు రీనా? అంటే మౌనిక రీనాకి ఏమవుతుంది? రీనాకి మౌనిక మమ్మీ అవుతుంది, అంటే అమ్మ అవుతుంది. సో ఇక్కడ అమ్మ లేదు కాబట్టి మనం నన్ను తీసుకోవాలి. సో మనకి ఆంట్, నైస్, కజిన్ అని చెప్పించాడు. సో అక్కడ ఆంట్ అంటే చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, అత్తమ్మ కావచ్చు, ఎట్లా తీసుకోవచ్చు. నైస్ అంటే మేనకోడలు తీసుకోవాలి, కజిన్ అంటే బ్రదర్ ఆర్ సిస్టర్ తీసుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఏది లేదు, మదర్ కాబట్టి ఆన్సర్ 4 నన్ను తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ డిఫరెంట్ వర్డ్ ఏంటో చూద్దాం. ఐరన్, సోడియం, క్లోరిన్, అయోడిన్. సో ఇక్కడ మనకి సోడియం అనేది సాల్ట్ అండి, క్లోరిన్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అయోడిన్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఐరన్ అనేది రాడ్ అండి. సో ఇక్కడ మనకి సోడియం మేబీ లిక్విడ్ ఫామ్కి వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఐరన్ అనేది రాదు కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ని ఐరన్ తీసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద డిఫరెంట్ వర్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్. మస్కిటో, బటర్ఫ్లై, స్పైడర్, హౌస్ ఫ్లై. సో మస్కిటో ఇది ఫ్లై చేస్తుంది, దోమలు కామన్గా ఎగురుతాయి. బటర్ఫ్లై ఆల్సో ఫ్లయింగ్ ఇట్ సెల్ఫ్, హౌస్ ఫ్లై ఆల్సో ఫ్లయింగ్ ఇట్ సెల్ఫ్. బట్ స్పైడర్ అంటే ఈ మన స్పైడర్స్ మనం ఏమంటాం, ఈ స్పైడర్స్ అంటే ఎప్పుడు ఫ్లై చేయలేవు. సో వాటికి ఆ తత్వం లేదు కాబట్టి వాటిని మనం అంటే డిఫరెంట్ వన్ ఇక్కడ స్పైడర్ తీసుకోవాల్సి వస్తుంది. మనకి పేపర్ చాలా వరకు ఈజీగా ఉంటుందండి, 10th బేస్ మీద ఉంటుంది. దట్టు కూడా చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. మనకి డిసైడింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మాత్రం టఫ్ ఇస్తాడు, అవి మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్ట్. సో తక్కువ టైం కదా, జస్ట్ 30 minutes లోపల క్వశ్చన్ చేయాలి. పేపర్ ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ ఇంత ఈజీగా ఎందుకు తయారు చేశామంటే లాస్ట్ ఇయర్ పేపర్ 72 పేపర్స్ గమనించినప్పుడు కూడా ఏ క్వశ్చన్ కూడా అంత టఫ్గా ఇవ్వలేదు. అక్కడ టైం మాత్రమే కన్సిడర్ చేస్తుండే. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయడం ఇంపార్టెంట్. అంటే మన తొందరలో కంగారులో ఏది పడుతుంది పెట్టద్దు అనేది దాని ఉద్దేశం అనమాట. సో ఇక్కడ కూడా క్వశ్చన్స్ తక్కువ లెవెల్
లెవెల్ని తయారు చేసాం. మీకు టఫ్ లెవెల్ క్వశ్చన్స్ కావాలంటే ఇవే టాపిక్స్ పైన కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి. అక్కడ పార్ట్ 2 డిఫరెన్స్ ఉంటాయి. సో అక్కడ మీకు ఏంటంటే హైయర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఎట్లా అంటే టైం కన్జ్యూమ్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆ టైంని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పేపర్ తయారు చేయడం జరిగింది. ఆ టైంలో కూడా చేయడానికి తక్కువ అంటే మ్యాటెడ్ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. ఇఫ్ ఎల్బి సంథింగ్ కోడెడ్ యాజ్ దిస్ వన్ ఇన్ విచ్ ఆఫ్ ది వే ఫాలోయింగ్ యాజ్ కోడెడ్. సో ఈ కోడ్లో ఇది అయితే అదే కోడ్లో దీనికి ఏంటని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటది ఎల్బి, బిఎల్, ఏఈ, ఈఏ, హెచ్సి, సిహెచ్. సో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఏ విధంగా ఉందంటే 2 టర్మ్స్ని రివర్స్ చేసి రాస్తున్నాడు. అంటే ఫస్ట్ సెకండ్ ఫస్ట్కి. సో ఇక్కడ 2 టర్మ్స్ అంటే ఎన్బి. సో బిఎన్తో స్టార్ట్ కావాలి. ఇది కాదు ఇది కాదు, ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఎల్బో అంటే ఓఎల్ అంటే ఎల్బో ఉండాలి. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇది ఓకే. జెడ్కే అంటే కేజెడ్ ఉండాలి. సో కేజెడ్ ఇక్కడ లేదు ఇక్కడ ఉంది. సో ఓకే ఇది కరెక్టా కాదా మొత్తం చెక్ చేద్దాం. ఎంహెచ్ అంటే హెచ్ఎం ఉండాలి. సో మొత్తం సెట్ అయింది కాబట్టి ఆన్సర్ డి అనేది ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈ ఈక్వల్ టు 5 పెన్ ఈక్వల్ టు 35 దెన్ వాట్ ఈస్ ద పేజ్. సో ఈ ఈక్వల్ టు 5 అనే రిలేషన్ ఎట్లా వస్తుందంటే మనం ఇంతకు నంబర్ రాసుకున్నప్పుడు ఏబిసిడిఈ, ఈ అంటే 5th నెంబర్ అండి, లెటర్ నెంబర్ 5. ఇక్కడ పెన్ అంటే 3 లెటర్స్ ఉన్నాయి, పి ప్లస్ ఈ ప్లస్ ఎన్, పి ప్లస్ ఈ ప్లస్ ఎన్. సో పి అంటే 16 అండి, లెటర్ నెంబర్ 16. ఈ అంటే 5 ప్లస్ ఎన్ అంటే ఎంఎన్ 14 తీసుకుంటాం. సో మొత్తం యాడ్ చేసినప్పుడు 16 + 13 14, 30 + 5 35 వస్తుంది. సో మనకి ఒక లాజిక్ అర్థమైంది. ఆ లాజిక్ ప్రకారం పేజ్కి కోడ్ ఎంతో చెప్పాలి. సో పేజ్ పిఏజిఈ. సో విచ్ మీన్స్ పేజ్ అంటే పి అంటే 16 ప్లస్ ఏ అంటే 1, జి అంటే 7 ప్లస్ ఈ అంటే 5. సో 7 + 1 8, 8 + 16 24 + 5 29 ఆన్సర్. సో 29 ఆప్షన్ నెంబర్ సి తీసుకోవాలి. ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ డెడికేట్ ది బెస్ట్ రిలేషన్ బిట్వీన్ ది ఎర్త్, సీ అండ్ సన్. ఎర్త్, సీ అండ్ సన్. ఇక్కడ కింద 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. మనకు 3 టర్మ్స్ ఇచ్చాడు. ఆ టర్మ్స్కి రిలేషన్గా బెస్ట్ రిలేషన్ ఏంటో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ గమనించండి, ఎర్త్, సీ, సన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం సన్ అనేది ఎక్కడో పైన ఉంటుంది. ఎర్త్ అంటే మనం ఎర్త్ తీసుకుంటాం. బట్ సీ అంటే ఎక్కడ ఉంటుంది, ఆన్ ది ఎర్త్ ఉంటుంది. ఆన్ ది ఎర్త్ ఉంటుంది అంటే ఎర్త్ పైన సీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎంటీ ప్లేస్ ఉంటుంది. బట్ సన్ మాత్రం ఎక్కడో ఉంటాడు. సో దీన్ని చూడగానే మనకు ఆప్షన్ నెంబర్ 1 డెడికేట్ చేస్తాం కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎట్లా అంటే పదాలకు మీనింగ్ తెలియాలి, కొంచెం కరెక్ట్గా ఆలోచించగలిగితే ఆన్సర్ చేయగలుగుతాం. రీజనింగ్ అంటే చాలా వరకు ఈజీగా ఉంటుందండి, అన్నెసరీ కాంప్లికేట్ చేసుకోవద్దు క్వశ్చన్స్ని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ డెడికేట్స్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ హాకీ, ఫుట్బాల్ అండ్ క్రికెట్. సో సేమ్ క్వశ్చన్. ఇక్కడ టర్మ్స్ వెయిట్ చేస్తున్నాం. హాకీ, ఫుట్బాల్, క్రికెట్ అని ఇస్తున్నాం. సో గమనించండి ఒకసారి, హాకీ, ఫుట్బాల్, క్రికెట్. సో హాకీ అనేది ఒక గేమ్, ఫుట్బాల్ అనేది ఒక గేమ్, క్రికెట్ అనేది ఒక గేమ్. ఈ మూడింటికి మధ్య రిలేషన్ ఎటువంటిది ఉండదు. సో దోస్ ఆర్ డిఫరెంట్ గేమ్స్. 3 కూడా డిఫరెంట్ గేమ్స్. ఒకదానికి ఒకటి లింక్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ నెంబర్ బి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ అపోజిట్ టు ద 6. అపోజిట్ టు ది 6. 6కి అపోజిట్ ఏమొస్తుందో గమనిస్తాం. సో 6కి అపోజిట్ రావాలంటే 2 రకాలుగా చేయొచ్చు. నెంబర్స్ మొత్తం చేయొచ్చు. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే 6 3 ఇవి పక్క పక్కన ఉన్నాయి. సో అపోజిట్ రాదు. 6 2 ఇది కూడా పక్క పక్కన ఉంది. సో అపోజిట్ రాదు. సో 3 కాదు ఆన్సర్, 2 కాదు ఆన్సర్. ఇట్లా చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఎట్లా ఉందంటే 6 3 2 పక్క పక్కన కనబడుతున్నాయి కదా, మనకు అడుగుతుంది అపోజిట్ అన్నాడు. సో ఇది రావడానికి ఛాన్సే లేదు. అదేవిధంగా 2 కూడా రావడానికి ఛాన్స్ లేదు. వాట్ అబౌట్ 4 and 1. సో ఇక్కడ 4 ఉంది పక్కన ఆల్రెడీ. సో ఇది కూడా కాదు. సో మిగిలిన ఆన్సర్ 1 తీసుకోవాలి. మరి ఇక్కడ 1 పక్కన కనబడుతుందా మనకి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 లేదు. సో అదే కంపల్సరీ ఆన్సర్ అని చెప్పి తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఎట్లా ఉంటుందంటే దాని పొజిషన్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం. సో ఇక్కడ ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని అన్నిటి పొజిషన్స్ ఐడెంటిఫై చేస్తే ప్రతి నెంబర్కి ఏది అపోజిట్ కూడా చెప్పొచ్చు మనం. అప్పుడు అంత డెప్త్ మనకు అవసరం లేదు కాబట్టి ఇది సరిపోతుంది. సో క్లియర్లీ ఇక్కడ 2కి అపోజిట్లో ఏముంటుంది, 5 ఉంటుంది. 3కి అపోజిట్లో 4 ఉంటుంది. 6కి అపోజిట్లో 1 ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, 2 4 6 అయిపోయింది. సో 2కి మళ్ళీ 5 కనబడట్లేదు. సో 5 ఇక్కడ ఉంటే 2 కింద ఉంటుంది. సో 4 ఇక్కడ ఉంటే 3 ఇక్కడ ఉంటుంది. 6 ఇక్కడ ఉంటే బ్యాక్ సైడ్ 1 ఉంటుంది. సో అపోజిట్లో మనకి ఏముంటుందంటే 1 ఉంటుందని చెప్పి చేయాల్సి వస్తుంది. అక్కడ ఉన్న 4 డయాగ్రామ్స్ గమనిస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సౌత్ ఈస్ట్ బికమ్స్ ది నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ ది వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ బి ద వెస్ట్ బికెమ్. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ని చేంజ్ చేస్తున్నారు. సో డైరెక్షన్స్ అంటే ఏంటి, న్యూస్, NEUS, ఇది కామన్గా న్యూస్ అంటే. సో డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఇక్కడ మనకి ఫస్ట్ సౌత్ ఈస్ట్ అని చెప్పాలి. సౌత్ ఈస్ట్ అంటే ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ ఏమైంది, బికమ్స్ నార్త్ అయిపోయింది. అంటే ఇక్కడికి వెళ్ళిపోయింది, అంటే ఇట్లా మూవ్ అయిపోయింది. అంటే ఏమైంది, ఇవి 45 ఇవి 90 అంటే 135 degrees బ్యాక్ సైడ్ టర్న్ అయింది, యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయింది. సో అదేవిధంగా నార్త్ ఈస్ట్ బికమ్స్ ది వెస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ ఏమైంది, మళ్ళీ
వెస్ట్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇక్కడ కూడా 135 డిగ్రీస్ మైనస్ అయింది. అంటే ఈ కోడింగ్లో ప్రతిదీ కూడా 135 డిగ్రీస్ తగ్గుతుంది. సో ఆ విధంగా తగ్గినప్పుడు వెస్ట్కి ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో వెస్ట్ అంటే ఇదండి, ఇది 135 డిగ్రీస్ దగ్గర అంటే ఇక్కడికి వస్తాం, ఇది 90, ఇది ప్లస్ 45. సో మనం ఎక్కడ ఉంటాం ఇప్పుడు? సౌత్ ఈస్ట్లో ఉంటాం. సో సౌత్ ఈస్ట్ అంటే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. ఫైన్ ది ఆడ్ మెన్ అవుట్. సో ఇక్కడ పిక్ ది ఆడ్ మెన్ అవుట్ తీసుకోవాలి 21st క్వశ్చన్లో. సో లయన్ డెన్, మ్యాన్ హోమ్, బర్డ్ నెస్ట్, ఫిష్ యాక్చువల్గా వాటర్ ఉండాలి, అక్కడ ఎర్త్ అని ఉంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ అది అయిపోతుంది. సో లయన్స్ ఎక్కడ ఉంటాయి? డెన్లో ఉంటాయి. మ్యాన్స్ హోమ్లో ఉంటారు. బర్డ్స్ నెస్ట్లో ఉంటాయి. బట్ ఫిషెస్ అనేవి ఎర్త్ అని చెప్పి రాకుండా వాటర్లో అని చెప్పాలి. సో ఇక్కడ రిలేషన్ మెయింటైన్ కాలేదు కాబట్టి అది మనకి పిక్ ది ఆడ్ మెన్ అవుట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7654 4567 8976 42 4321. సో ఇక్కడ చూడగానే క్వశ్చన్స్లో ఒక లాజిక్ ఉంటుంది, అన్నిటికీ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. గమనిద్దాం, ఏవి తగ్గుతుంది, ఏవి పెరుగుతున్నాయి. సో 7564 ఇక్కడ తగ్గింది, 4567 ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఏమైంది 986 ఇక్కడ తగ్గింది, ఇది తగ్గింది. ఈ మూడు తగ్గాయి, ఇది ఒకటి పెరిగింది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి బి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆడ్ మెన్ అవుట్లో ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్ ఇన్ ద గివెన్ బిలో వర్డ్స్ ఇన్ ద మీనింగ్ఫుల్ సీక్వెన్స్. సో వీటిని ఒక సెంటెన్స్ ఒక మీనింగ్ వచ్చినట్టు చేంజ్ చేయాలి. సో మీనింగ్స్ వచ్చినట్టు అంటే నేషన్, విలేజ్, సిటీ, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. ఇక్కడ పర్టికులర్ ఒక సెంటెన్స్ ఫామ్ కాదు, కాకపోతే ఒక ఆర్డర్ ఫామ్ అవుతుంది. సో ఆర్డర్ని మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ ప్రతి ఆప్షన్స్ చూసినట్టయితే ఐదర్ 2 తోటి లేకపోతే 1 తో స్టార్ట్ కావాలి. 2 తోటి అంటే నేషన్ తోటి, లేకపోతే 1 తోటి. సో ఫస్ట్ నేషన్ తోటి స్టార్ట్ అయింది అనుకుంటే నేషన్, తర్వాత ఏముంటుంది స్టేట్, అంటే 1 తర్వాత 5 ఉండాలి. 1 తర్వాత 5 ఎక్కడ లేదు కాబట్టి ఈ ఆర్డర్ కాదు. సో మనకి విలేజ్ తోటి స్టార్ట్ అయ్యే ఆర్డర్. సో విలేజ్ తర్వాత ఏమొస్తుంది? సిటీ వస్తుంది 2 3 2 3. తర్వాత ఏమొస్తుంది? డిస్ట్రిక్ట్ వస్తుంది 2 3 4 2 3 4. ఓకే, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ ఉంటుంది, డైరెక్ట్గా నేషన్కి వెళ్ళిపోం. సో స్టేట్ అంటే 5 ఉండాలి. సో 5 తర్వాత నేషన్. సో ఆన్సర్ అనేది 1 కరెక్ట్. సో ఇక్కడ ఏ విధంగా చేయాలంటే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అది మాత్రమే కీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద వర్డ్ ఇన్ ద గివెన్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాడు? అన్ని 4తో స్టార్ట్ అయినాయి. 4 అంటే ఏంటి? ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్తో స్టార్ట్ అయిపోయినాం. ఎయిర్పోర్ట్లో ఏముంటుంది? యాక్చువల్గా ఇక్కడ 1 తీసుకున్నాడు, ప్లేన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ప్లేన్ ఉంటుంది, కరెక్ట్. ఎయిర్పోర్ట్లో రన్వే ఉంటుంది, ఇది కరెక్ట్. రన్వే ఉంటుంది. ప్లేన్లో రన్వే ఉండదు. ఇక్కడ ఏమంటుందంటే 145 అంటే ఎయిర్పోర్ట్, ప్లేన్, రన్వే మీనింగ్ ఉండదు. కానీ ఎయిర్పోర్ట్, రన్వే, ప్లేన్, టేకాఫ్ అండ్ స్టార్ట్. సో మనకి ఏ విధంగా రావాలి? 4 5 1 2 3 4 5 1 2 3 ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. సో ఎట్లా ఉండాలంటే అది ఎయిర్పోర్ట్లో రన్వే ఉంటుంది, దానిపైన ప్లేన్, టేకాఫ్ అయితే స్టాప్ ఆగిపోతుంది. టేకాఫ్ అంటే ఆగిపోవడం అని చెప్పి, స్టాప్ అని చెప్పి రాయాలి. సో అక్కడ ఆన్సర్ 4 5 1 2 3 కరెక్ట్. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. సో ఇది మనకి స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ వెతౌట్ అంటే లాజిక్స్ ఏం వస్తుంది, డయాగ్రామ్స్తో చేద్దాం, వెన్ డయాగ్రామ్స్తో చేద్దాం. ఫస్ట్ ఏమంటాడు? ఆల్ బిల్డింగ్స్ ఆర్ చాక్స్, నో చాక్ ఈస్ టాఫీ. సో ఇక్కడ మనకి ఆల్ బిల్డింగ్స్ అంటే బిల్డింగ్స్ అన్నీ కూడా చాక్స్ అంట. సో ఆల్ బిల్డింగ్స్ ఆర్ చాక్స్. ఎట్ ద సేమ్ టైం నో చాక్ ఈస్ టాఫీ అంటే చాక్కి టాఫీకి సంబంధం ఉండదు. దీనికి సంబంధం లేకపోతే దీనికి కూడా సంబంధం ఉండదు. సో ఇక్కడ మనకి కన్క్లూజన్స్ ఏంది? నో బిల్డింగ్ ఈజ్ ఏ టాఫీ, నో బిల్డింగ్ ఈజ్ ఏ టాఫీ. అఫ్ కోర్స్ దీనికి లింక్ లేనప్పుడు ఈ రెండుకు లింక్ ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటాడు? ఆల్ చాక్స్ ఆర్ బిల్డింగ్స్, ఆల్ చాక్స్ ఆర్ బిల్డింగ్స్. ఎక్కడ చెప్పలేదు కదా తను. సమ్ చాక్స్ ఆర్ బిల్డింగ్స్ అంటే ఓకే అంటే, కానీ ఆల్ చాక్స్ అంటే తప్పు కదా. సో ఇది కూడా తప్పు. మనకు ఓన్లీ 1 కరెక్ట్. ఐదర్ కన్క్లూజన్ 1 ఈజ్ ఫాలోస్, ఓన్లీ 1 ఈజ్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ స్టేట్మెంట్ కన్క్లూజన్. ఆల్ కార్స్ ఆర్ క్యాట్స్, ఆల్ కార్స్ ఆర్ క్యాట్స్ అండ్ ఆల్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్స్, ఆల్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో. సో ఇక్కడ మనం క్యాట్ ఇక్కడ తీసుకుంటే సెట్ అవుతుంది. క్యాట్స్లో కార్స్ ఉన్నాయి, క్యాట్స్లో ఫ్యాన్స్ ఉన్నాయి. అదే మీనింగ్ ఆల్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్స్, ఆల్ కార్స్ ఆర్ క్యాట్స్. బట్ వాటి ఇంటర్నల్గా రిలేషన్ నేను చెప్పలేదు. ఇప్పుడు ఏమంటే చూద్దాం. ఆల్ కార్స్ ఆర్ ఫ్యాన్స్ అని ఇచ్చాడు. సో అన్ని కార్స్ ఫ్యాన్ అంట, అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. కాబట్టి దీన్ని తప్పు తీసుకుంటాం. అంటే అవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అది అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకోవాల్సి వస్తుంది, లేకుంటే దాన్ని మనం టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఏమంటుండు? సమ్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్స్, సమ్ ఫ్యాన్స్ ఆర్ కార్స్. సమ్ ఫ్యాన్స్ కార్స్ కావాల్సిన సంబంధం కూడా లేదు, ఎందుకంటే ఇట్లా తీసుకుంటున్నాం మనం, ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఈ 2 కేసెస్ తప్పు. ఈ 2 కేసెస్ తప్పు అంటే నైదర్ 2 or 1 ఫాలోస్, అంటే 2 కూడా ఫాలో కావట్లేదు, అది 2 కూడా ఆన్సర్ తప్పు అనమాట. సో ఇది 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండి, రీజనింగ్ పార్ట్, మోడల్ పేపర్ 2 అండి ఇది. సో దీనికి మార్క్ టెస్ట్ మనకి మొత్తం 10 ఉంటాయండి. సో ప్లీజ్ కంప్లీట్ వాచ్ ది ప్రాక్టీస్ టెస్టెస్. ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.